నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియోలో మనం ఆడి కృతిక నక్షత్రం అనేది స్వామివారి నక్షత్రంగా చెప్తారు. ఎంతో విశేషమైన ఈ కృతిక నక్షత్రం రోజు చేసుకుని ఈ ఆడి కృతిక పూజ విధానాన్ని షేర్ చేస్తున్నానండి. సంతానం లేని వారు కానీ లేదా సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు, వివాహం, ఉద్యోగం ఎటువంటి సమస్యనైనా మనం అతి సులువుగా తీర్చుకోవడం కోసం చేసుకునే ముఖ్యమైన పూజల్లో ఈ ఆడి కృతిక రోజు చేసుకునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అండి. అందులో ఈసారి ఇది మిగులు తగులు వచ్చినా కూడా మంగళవారం పూట కలిసి రావడం కూడా మరింత విశేషం. అందుకని అందరూ కూడా ఈ ఆడి కృతిక రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. అయితే ఈ పూజని ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే ఎన్ని వారాల పాటు చేసుకోవచ్చు, ముఖ్యంగా వచ్చేసి కృతికా నక్షత్రం టైంలో చేసే పూజా విధానం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో షేర్ చేస్తాను. అలాగే ఎటువంటి నైవేద్యం ప్రత్యేకంగా పెట్టాలి, ఎటువంటి ఆహార నియమాలను ఈ పూజ చేస్తున్న వారు పాటించాలి, ఇవన్నీ కూడా పూర్తిగా షేర్ చేస్తానండి. ముఖ్యంగా వచ్చేసి ఆడి కృతిక అనేది తమిళనాట చాలా బాగా చేస్తూ ఉంటారు. స్వామివారికి కావలను మోసుకుంటూ వెళ్ళి స్వామివారికి సమర్పించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే మన వైపు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఇలా ప్రత్యేకమైన రోజుల్లో, మంగళవారాలు, ఇలా కృతికా నక్షత్రంలో, షష్ఠి రోజుల్లో ఇలా స్వామివారిని కూడా విశేషంగా మనం ఆరాధిస్తాం. కాబట్టి ఈ స్వామివారికి ఈ ఆడి కృతిక రోజు పూజ చేసుకునేటప్పుడు 6 కోణాలతో ఉన్న ఈ షట్కోణాన్ని ఈ విధంగా ముగ్గుగా వేసుకోండి. ఇది మీరు వేయగలిగిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా వేసుకొని డీటెయిల్గా షేర్ చేస్తున్నాను, వేసుకోండి. లేదంటే కనుక మీరు మామూలుగా కూడా స్వామివారి దగ్గర దీపాలు పెట్టాలి. అవి ఎలా పెట్టాలని నేను షేర్ చేస్తాను. సాధ్యమైనంత వరకు అంతవరకు ఈ విధంగా ముగ్గు వేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. స్వామివారికి ఇది కృతికా నక్షత్రం అప్పుడే కాదండి, ఎప్పుడైనా స్వామివారికి షష్ఠి తిథుల్లో కానీ ఏదైనా మన ప్రత్యేకమైన రోజుల్లో స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తున్నప్పుడు కూడా ఈ షట్కోణాన్ని ముగ్గుని అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పసుపు కుంకాలుగా ఈ విధంగా అలంకరించి అయితే పెట్టుకున్నాను. ఇక ఆ తర్వాత స్వామివారికి వెలిగించవలసినవి కూడా మనం 6 దీపాలతో స్వామివారికి మనం పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, శరవణ భవ అని చెప్పి 6 కోణాల దగ్గర కూడా స్వామివారి నామాన్ని విధంగా రాసుకోండి. ఇవన్నీ కూడా స్వామివారికి మనం భక్తితో సమర్పించడమే. 6 కోణాల దగ్గర కూడా 6 లెటర్స్తో ఉండే శరవణ భవ అనేది స్వామివారి పేరు. ఆయన్ని షణ్ముఖుడని, స్కందుడని, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని, కార్తికేయుడని, గుహుడని, ఇలా రకరకాల పేర్లతో, శరవణ భవుడని, ఇలా రకరకాల పేర్లతో స్వామివారిని పిలుస్తూ ఉంటాము. ఆయనకి గుర్తుగా ఈ విధంగా శరవణ భవ అని రాసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్వామివారిది ఆడి కృతిక నక్షత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. మనకి ఈ 2024వ సంవత్సరంలో జూలై 29న మనకి 10:55 నుంచి కూడా ఉదయం పూట కృతికా నక్షత్రం అనేది ప్రారంభమయ్యి 30వ తారీఖు మంగళవారం మనకి ఉదయం 10:23 వరకు కూడా కృతికా నక్షత్రం అనేది ఉంది. అయితే ఈ పూజని ఉదయం చేయాలా, సాయంత్రం చేయాలని చాలామందికి సందేహం ఉంటుంది. సహజంగా నక్షత్రం పేరుతో చేసుకునే పూజలు రాత్రులు చేస్తూ ఉంటారు. ఎవరైతే ఉదయం నుంచి ఉపవాసం ఉండి మేము స్వామివారికి చేసుకోగలము అనుకున్న వాళ్ళైతే గనక మీరు సోమవారం సాయంత్రంగా, అంటే ప్రదోషకాల సమయం దాటిన తర్వాత, నక్షత్రాలు వచ్చే టైం అంటే మనకి 6:30 దాటిన తర్వాత ఆ టైంకి ఈ పూజనే చేసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఉపవాసం అనేది ఉండాలి. ఒకవేళ మీరు ఉపవాసం అనేది మేము పాటించలేమనుకుంటే మంగళవారం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ముఖ్యమైన రోజు. అందులో ఆ మంగళవారం అనేది కుజుడు అధిపతి. మనకి కుజ సంబంధమైన దోషాలు ఉన్నా, అలాగే జాతకాలు ఎటువంటి దోషాలు ఉన్నా, అంగార గ్రహానికి సంబంధించింది కుజుడు అంటే, అటువంటి దోషాలు పోవాలన్నా, అలాగే కుజ దోషం ఉన్న వాళ్ళు, జాతకాలు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నా, అటువంటి వాళ్ళందరూ స్వామివారికి పూజ చేసుకోవాలనుకుంటే మంగళవారం చేయొచ్చు. లేదా ఉపవాసం ఉండలేము, మాకు రాత్రి కుదరదు అనుకున్న వాళ్ళు మంగళవారం అనేది ప్రత్యేకమైన రోజు కాబట్టి స్వామివారికి ఈ రోజు ఉదయం కూడా 30వ తారీఖు పూజ చేసుకోవచ్చు. పూర్తిగా ఉపవాసం ఉండి చేసుకుంటాము, రాత్రులు చేసుకుంటాం అనుకున్న వాళ్ళు జూలై 29కి చేసుకోండి. స్వామివారికి కూడా ఈరోజు పూజ చేస్తున్నప్పుడు అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఒత్తులు కూడా ఎరుపు ఒత్తులు, స్వామివారికి ఎప్పుడు పూజ చేస్తున్నా ఎరుపు అక్షింతలు, ఎరుపు ఒత్తులు, అలాగే ఎర్రటి పూలని వాడితే ఆయనకి మహాప్రీతి. ఈ రోజు కనీసం చెంగల్వ పూలను స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిదట. ఒకవేళ అటువంటి పూలు మనకి దొరకకపోతే ఎర్ర మందారాలు కానీ, ఎర్ర గులాబీలు కానీ ఉపయోగించి స్వామివారికి పూజలే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎక్కడైతే స్వామివారి అక్షరాలు శరవణ భవాన్ని రాసుకున్నామో 6 కోణాల దగ్గర కూడా 6 దీపాలు వెలిగించాలి స్వామివారికి గుర్తుగా అనమాట. ఒకవేళ మీ దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం లేకపోయినా, విగ్రహం లేకపోయినా కనీసం ఈ ముగ్గు ఒకటి వేసుకుని పూజన చేసుకోండి స్వామివారిగా భావించి. ఎందుకంటే 6 కోణాలు, 6 ముఖములు కలగ స్కందుడిగా సుబ్రహ్మణ్య స్వామి గుర్తుగా కాబట్టి మీరు పటం లేదని కూడా మీరు బాధపడక్కర్లేదు. ఈ పూజని ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే మనం మొదటిగా ఏ పూజ చేసినా గణపతిని ఆరాధిస్తాం కాబట్టి గణపతికి కూడా పూజ చేసుకొని మన సంకల్పం, మన కోరిక చెప్పుకొని, ఒకవేళ మీ దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కనుక ఉంటే ఈ రోజున స్వామివారికి అభిషేకం అనేది చేసుకోండి. ఆవు పాలతో కానీ, పంచామృతాలతో కానీ, గంధం నీళ్ళతో కానీ, లేదా విభూది నీళ్ళతో కానీ. తమిళనాడు అయితే కొన్ని గుళ్ళల్లో కూడా కావడిలు అనేది సమర్పిస్తుంటారు. కొంతమంది పాలతోనూ పంచదారతోనూ కావిళ్ళు నింపి, అంటే కుండలు నింపి స్వామివారికి
స్వామివారికి సమర్పిస్తారనమాట. ఒకవేళ ఇంట్లో మనం అవన్నీ కావళ్ళు తీసుకెళ్ళి గుళ్ళో సమర్పించలేమనుకుంటే చిన్న చిన్న మట్టి కుండలు లాంటివి తీసుకుని దాని నిండా కూడా పాలు పంచదార పెట్టి స్వామివారికి దగ్గర పూజలో పెట్టుకోవచ్చు. అవి తర్వాత మళ్ళీ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం వాటిని తీసి ఇంట్లో వాడుకుంటే అవి ప్రసాదం కింద లెక్క కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సమస్యలను తొలగిపోతాయని, సంతానం కోసం చూసే ఆడవాళ్ళందరికీ కూడా ఆరోగ్యం కలుగుతుందని చెప్తారు. అలాగే గర్భకోశానికి సంబంధించిన సమస్యలు ఆడవారికి ఎవరైతే ఉండి ఈ పిల్లలు లేక బాధపడుతున్నారో, లేదా పిల్లలు పుట్టి చనిపోవడం కానీ, లేదా ఎవరైనా చర్మ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కానీ అటువంటి వాళ్ళందరూ స్వామివారికి ఆ కావళ్ళు సమర్పించిన వాటితో ప్రసాదమైన కనీసం చేసుకొని తినటం కానీ, అవి ప్రసాదంగా తినటం వాడుకోవడం చేస్తే చాలా మంచిదండి. గుళ్ళో అయితే కనుక పాలు పంచదార కలిపి అలా కావళ్ళతో మోసుకెళ్ళి స్వామివారికి ఇస్తే వాటితో అభిషేకం చేయడం, లేదా స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం కొన్ని గుళ్ళలో చేస్తూ ఉంటారు. కావిళ్ళను మోసుకెళ్ళి ఇస్తూ ఉంటారనమాట. మనం అవన్నీ చేయలేమన్నప్పుడు కనీసం స్వామివారికి ఈ విధంగా కుండలతో దేవుడి దగ్గరైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే స్వామివారికి అష్టోత్తరం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా వచ్చేసి అన్ని ఉపచారాలతో పూజ చేసుకోవాలి. కుదిరిన వాళ్ళు అభిషేకం చేయండి. ఒకవేళ పాలతో కనుక అభిషేకం చేస్తే ఆ పాలను పక్కన పెట్టుకొని దాంట్లో కూడా కొంచెం విభూది కలుపుకొని అప్పుడు స్వామివారి ప్రసాదం కాబట్టి అది తాగినా కూడా మనకి ఆరోగ్యం కలుగుతుందని చెప్పి ఒక నమ్మకం. ఈ విధంగా ఈ కృతికా నక్షత్రం అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే ఆరాధించాలి. కనీసం మీరు ఇంట్లో చేయలేకపోతే కనుక దేవాలయానికైనా ఏదైనా అభిషేక ద్రవ్యాన్ని తీసుకెళ్ళి స్వామివారికి మీ పేరు మీదైనా అభిషేకం చేసుకున్నా కూడా చాలా మంచిదండి. ఇంట్లో అయితే సులువుగా ఒక్క ముగ్గు గీసి 6 పిండి ప్రమిదలు కానీ 6 మట్టి దీపాలు కానీ పెట్టి స్వామివారికి పూజనే చేసుకొని అష్టోత్తరం చదువుకోవడం, స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ చేయడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం ఉంటుంది, అది చదువుకోవడం చేస్తే చాలా మంచిది. ప్రతి నెల కూడా కృతికా నక్షత్రం అనేది ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కుదరని వాళ్ళు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి 16 వారాలు కూడా, అంటే 16 కృతికా నక్షత్రాలు ముఖ్యంగా వచ్చేసి మనకి ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చే కృతికా నక్షత్రాన్ని చూసుకొని కావాలంటే మీరు 16 వారాలు, 3 వారాలు, 9 వారాలు, 5 వారాలు ఇలా కూడా స్వామివారికి చేసుకోవచ్చు. లేదంటే కనుక ఈ ఆషాఢ మాసంలో వచ్చే కృతికని ఆడి కృతిక అంటారు కాబట్టి విశేషమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఒక్క వారమైనా సరే మనం ఈ ఒక్క మాసంలో అయినా కృతికా నక్షత్రం చేస్తే విశేషమైన ఫలితం అనేది ఉంటుంది. కొంతమందికి వివాహ ప్రయత్నాలు అడ్డొస్తూ అనేది ఉంటూ ఉంటాయి. ఉద్యోగ సమస్యలు, చదువు సమస్యలు, ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడటం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టాలి అనుకున్న వాళ్ళు ముడుపుని కూడా కట్టుకోవచ్చు. నేను సుబ్రహ్మణ్య స్వామికి ముడుపు ఎలా కట్టాలో వీడియో పెట్టున్నాను, అలా ముడుపైనా కట్టుకోవచ్చు. అయితే ఈ విధంగా కృతికా నక్షత్రం ఉన్న టైంలో చేయాలి అంటే కనుక సోమవారం సాయంత్రం చేసుకుంటే అయితే ఉదయం నుంచి ఉపవాసం ఉంటాం మంచిది. ఉపవాసం పూర్తిగా ఉండలేమన్న వాళ్ళు ఏదైనా ఫలహారం తీసుకోవచ్చు. లేదంటే కనుక మంగళవారం అనేది ఇంకా విశేషం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకు ప్రత్యేకమైన రోజు మంగళవారం కాబట్టి ఆ రోజు ఉదయం కూడా 10:23 లోపల మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకోవచ్చు. మనకి ఆషాఢ మాసంలో బహుళ ఏకాదశి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ప్రారంభమయ్యే ముందు వచ్చే కృతికా నక్షత్రాన్ని ఆడి కృతిక అని పిలవడం జరుగుతుందన్నమాట. పార్వతీదేవి సుబ్రహ్మణ్యుని మాతృకులైన కృతికలకు ఏ మాసంలోనైనా కృతికా నక్షత్రం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారో వారికి స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించిందట పార్వతీదేవి. అందులో దక్షిణానికి ముందు వచ్చే కృతికా నక్షత్రం కనుక దీనిని ఆడి కృతిక అని, ప్రత్యేకంగా స్వామివారి ఆరాధనకు అత్యంత శుభదాయకమని చెప్తారు. ఈరోజు స్వామివారికి పెట్టే నైవేద్యం కూడా చిమ్మిరి ఉండలు. అది నువ్వుల చిమ్మిరి అంటే ఏంటి అని అడిగారండి మొన్న ఒకళ్ళు. నువ్వులను తెల్ల నువ్వులు తీసుకోవాలి, నల్ల నువ్వులు కాదు, తెల్ల నువ్వులు తీసుకెళ్ళి మిక్సీ పట్టి దాంట్లో కొంచెం బెల్లం వేసి మళ్ళీ మిక్సీ వేసుకుంటే మనం మెత్తగా ఉండలాగా ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. దాన్ని నువ్వుల చిమ్మిరి అని అంటాము. ఆ నువ్వుల చిమ్మిరి, పచ్చి చలిమిడి, వడపప్పు, అలాగే పెడితే పానకం, ఆవు పాలు, అట్టిపళ్ళు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదన చేయాలి. ఈరోజు ప్రత్యేకంగా ఉపవాసం ఉన్నవారు ప్రసాదం తినచ్చా అంటే ఉపవాసం ఉన్నవాళ్ళు ఈ ప్రసాదం కూడా తినచ్చండి, దీనికి తప్పు ఉండదు అని చెప్తారు. పూర్తిగా ఉండలేము, పూజ మాత్రమే చేసుకుంటున్నాం అన్న వాళ్ళు ఉపవాసం ఉండరు కాబట్టి ఇది పూజ అయిన తర్వాత తప్పనిసరిగా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. నలుగురికి పంచిపెట్టినా కూడా చాలా మంచిది. అయితే ఈరోజు ప్రత్యేకంగా పూజ చేసుకునే వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటంటే పూజ చేయని వారు కూడా ఇంట్లో కూడా నాన్ వెజ్ అనేది అసలు వండద్దు. అయితే పూజ చేసిన వారు ప్రత్యేకంగా పాటించవలసింది ఏంటంటే కట్ చేసిన కూరలు తినకూడదు. మొన్న కోసిన కూరలు అని అంటే మన కూడా ఒక వీడియోలో అడిగారు. కోసిన కూరలు అని అంటే ఏంటంటే కత్తితో కట్ చేసిన కూరలు ఈరోజు తినరు. అలాగే పొట్లకాయ తినరు, బీరకాయ తినరు. కొంతమంది చేత్తో మనం నలిపేసి తినచ్చు. అంటే ఇప్పుడు టమాటా అటువంటివి మనం చేత్తో నలిపేసి అవి వంటల్లో వేసుకొని తినచ్చు. కానీ ఇలా కట్ చేసిన కూరలు ఈరోజు తినరు అనమాట. అలాగే నాన్ వెజ్ అస్సలు తినకూడదు. ఉపవాసం ఉన్న వాళ్ళైతే కనుక సాయంత్రం పూజ చేసిన తర్వాత ఉపవాసం విడిచి మీరు భోజనం అనేది చేయవచ్చు, లేదా టిఫిన్ లాంటిదైనా చేయొచ్చు ఈ రోజున.
ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదండి. అలాగే పూజ చేసుకున్న ముందు రోజు రాత్రి నుంచి బ్రహ్మచర్యం అనేది పాటించాలి. తలస్నానం అనేది పూజ చేసిన రోజు తప్పనిసరిగా ఉండాలి. ఇలా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ ఆడి కృత్తిక రోజు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ కృత్తిక కుదరకపోతే ప్రతి నెల కూడా చేసుకోవచ్చు. ఈ నెల ఆషాఢ మాసంలో వచ్చే కృత్తిక అనేది ఎంతో విశేషమైంది కాబట్టి స్వామివారి విగ్రహము లేదా పటం లేకపోయినా ఈ విధంగా షట్కోణం వేసి పూజ చేసుకోండి. 6 దీపాలు వెలిగించి, లేదా మీరు ఈ విధంగా షట్కోణం వేయలేము అనుకుంటే స్వామివారి ఎదురుగానే ఒక ప్లేట్లో గంధం బొట్లు ప్లేట్ని అలంకరించి 6 మట్టి దీపాలైనా వెలిగించి ఆవు నెయ్యి లేదా నువ్వులను వేసి 6 దీపాలైనా వెలిగించి స్వామివారి ముందు పూజ అనేది చేసుకోండి, సరిపోతుంది. వేయగలిగిన వాళ్ళు ఈ షట్కోణాన్ని ముగ్గునైతే వేసుకోండి. వివాహం, ఉద్యోగం, సంతానం ఇలా ఎటువంటి సమస్యల నుంచైనా అతి సులువుగా బయటపడటం కోసం చేసే ఈ కృతికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా విధానం ఇదండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే మీకు క్లారిటీ అనేది ఇస్తాను. నాకు తెలిసి మీకు డీటెయిల్గా షేర్ చేశాను కాబట్టి మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. అయితే ఒకవేళ సోమవారం మేము పూజ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ రోజు మంగళవారం అయింది కదండి అని మీకు డౌట్ రావచ్చు. అటువంటి వాళ్ళు వచ్చేసి మీరు సోమవారం అంతా ఉపవాసం ఉండి మేము రాత్రికి పూజ చేసుకున్నాము అనుకునే కనుక సోమవారం సాయంత్రం పూజ అయిన తర్వాత ఉద్వాసం చెప్పండి, ప్రత్యేకంగా పెట్టి చేస్తే కనుక. మంగళవారం చేసిన వాళ్ళతే కనుక మంగళవారం ఆ రోజు స్వామివారిని కదిలించద్దు. మళ్ళీ మీరు నెక్స్ట్ డే నేను బుధవారం ఉదయం స్వామివారికి మరోసారి దీపారాధన చేసి అప్పుడు ఏదైనా పండుగని పాలుగా నైవేద్యం పెట్టి స్వామివారిని కదిలించండి. వల్లి దేవసేన సమేత ఉన్న సుబ్రహ్మణ్య స్వామివారిని చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా ఒక సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉన్నా చేసుకోవచ్చు, విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు. లేదా పార్వతీదేవి, శివుడు, అలాగే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి నలుగురు ఉన్న చిత్రపటాలు ఉంటూ ఉంటాయి. అటువంటివైనా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఇదండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసే విధానం. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.